देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। అందరికీ దండాలలో నేను మీ ఖతర్నాక్ కాంతమ్మని రోజులాగే గియాల కూడా మంచి మంచి ముచ్చట్లు తెచ్చిన అవేందో ఇప్పుడు చూద్దాం. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినా అయోధ్యలో రామాలయ భూమి పూజ కార్యక్రమం పూర్తయింది. అయితే దేశ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం అని నరుడిని నారాయణతోటి కలిపే ఘట్టమని మోదీ సార్ తెలిపిండు. ఈరోజు దేశమంతా రామమయమైందని తెలిపిండు. అంతేకాదల్లో ప్రపంచవ్యాప్తంగా జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయని చెప్పిండు. ఇవాళ భారత చరిత్రలో మరో అద్భుత ఘట్టం ప్రారంభమవుతుంది. దశాబ్దాలుగా కోట్ల మంది నిరీక్షిస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణానికి మన ప్రధాని సారు భూమి పూజ చేసి శంకుస్థాపన కూడా చేసిండు. దీంతో గా ప్రాంతం అంతా జై శ్రీరామ్ నినాదంతో మారుమోగింది. 100 ఏళ్ల నిరీక్షణ ఫలించిందన్న మోడీ సారు రాముడి కార్యక్రమాలను హనుమంతుడు చేస్తాడని అన్నాడు. కోట్ల మందికి ఆలయ నిర్మాణం ఎంత ముఖ్యమో మోడీ సార్ మొత్తం 17 మంది స్టేజ్ మీద పూజలో పాల్గొన్నారు. కన్న కొడుకును ఎవరైనా తన ముందు కొడుతుంటే ఎవరైనా ఊరుకుంటారా? అలా ఎవ్వరు ఊరుకోరు. పానాలు అడ్డేసైనా బిడ్డను కాపాడతారు. అయితే గీ తల్లెదురుగా ఓ పోలీస్ అయినా తన కొడుకును కొడుతుంటే గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. పోలీసోళ్ళంటే సమస్యను పరిష్కరించాలి కానీ గీ కొట్టుడేంద్రాబాయ్, అతను చేసిన తప్పేంది? అసలు గీ వీడియో చూసిన వాళ్ళు అంటుండ్రు, ఓ పోలీస్ అయినా నీకు కాకి సొక్కాలు ఇచ్చింది అందరినీ కొట్టమని కాదు, సమస్యలేందో తెలుసుకొని పరిష్కరించమని. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సిఐ వేణుగోపాల్ సారు సిగమెత్తుకుండల్లో ఎందుకు అనుకుంటురా? పలాస మండలంలోని టెక్కలిపట్నంకు చెందిన జగన్, రమేష్ అనే యువకుల మధ్య ఇళ్ల పట్టా విషయంలో గొడవ జరిగింది. దీంతో ఇద్దరు తమకు న్యాయం చేయాలని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకుండ్రు. అయితే పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితుడు జగన్ పై సిఐ పూనకం వచ్చినట్లుగా రెచ్చిపోయిండు. అతడి తల్లి ముందే అతడిపై దాడి చేసి బూట్ కాల్తో దన్నిండు. గా తల్లి ఎంత ఏడ్చినా కనికరం కూడా చూపిట్లే. ఎట్లా దన్నిండో చూడరు మీరే. మీకు సర్కారోళ్ళు కాకి సొక్కాలు ఇచ్చింది ప్రజలను కాపాడేందుకు గాని న్యాయం కోసం స్టేషన్కి వచ్చిన వాళ్ళపైన దాడి చేసేందుకు కాదు పోలీస్ అయినా. గీ వీడియో చూసిన వాళ్ళంతా అంటూరు. గీ విషయం పోలీసుల పెద్ద సార్ దాకా చేరడంతో సిఐను సస్పెండ్ ఆర్డర్ ఇచ్చేసిండ్రట. ఈ వానదేవునికి ఏమైందో ఏమో గాని వానలు వద్దంటున్న దగ్గరనే దంచి కొడుతున్నాయి పోరి. పల్లెటూర్ల పంటలేసి మొగళ్ళ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు మాత్రం పట్టించుకుంటలేడు వానదేవుడు. ముంబైని మాత్రం ముంచేటట్లుగా కొడుతున్నాయి వానలు. గత 15 ఏళ్లుగా ఇంతలా వర్షం పడలేదని గక్కడి వాతావరణ శాఖలు చెప్తున్నారు. ఎల్వకుండా పడుతున్న వానలతో ముంబై జనాలు చాలా బాధలు పడుతున్నారు. వాన గుమ్మరిస్తుండడంతో వంపులలో ఉండే ఇండ్లన్నీ మునిగిపోయినాయంట. వేల వాహనాలు ఖరాబై పనికి రాకుండా పోయినాయంట. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైతో పాటు తానే, పూణే తదితర జిల్లాలలో రెడ్ అలర్ట్ను ప్రకటించిందంట. గంతేగాదల్లో మరో 2 రోజుల పాటు ముంబైలో మస్తుగా వానలు పడతాయని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పిర్రు. అయితే అధికారులు ముందుగానే లోతట్టు ప్రాంతాల్లో ఉండే జనాలందరినీ ఖాళీ చేసి మంచి ప్రాంతాలకు తరలిస్తుండ్రట. గత 15 సంవత్సరాలలో గింత వర్షం ఎప్పుడూ పడలేదని, ఇదే మొదటిసారని చెప్తున్నారు. గట్లనే సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో చేపల పడవ మునిగిపోయిందని అధికారులు చెప్తుండ్రు. గా ముంబైలో కొట్టే వానేదో మా తెలంగాణ పల్లెల్లో పడితే ఎంత బాగుండోనని రైతులు అంటున్నారు. విత్తనాలేసి మొగ్గల కోసం చూస్తున్న రైతుల కోసమైనా జర వానదేవుడు కరుణిస్తే బాగుంటుంది. మొన్నటి వరకు కరోనా వ్యాపించిన ప్రపంచ దేశాల లిస్టులో మనం లాస్ట్కున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా భయంగా ఉందల్లా. మన భారతదేశంలో రోజువారీ కేసులు, మరణాల విషయంలో ఇప్పుడు అమెరికాను కూడా ఇండియా దాటేసింది. ఎట్లనో ఏమో. ఈ మాయదారి కరోనా విజృంభించిన దేశాలన్నీ వైరస్ కట్టడిలో ముందుండగా ఇండియాలో మాత్రం కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వైరస్ మొదటి వ్యాపించిన దేశాలతో పోలిస్తే ఎంతో ఆలస్యంగా కేసులు ప్రారంభమైన మన దగ్గర ఇప్పుడు వైరస్ విజృంభిస్తుంది. రోజువారీ కేసులు, మరణాల విషయంలో ఇప్పుడు అమెరికాను కూడా ఇండియా దాటేసిందంటే పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు కదా. ప్రస్తుతం ఇండియాలో కేసుల సంఖ్య 19.04 లక్షలను దాటేసింది.
లెబనాన్ అనే దేశ రాజ్యం బీట్రూట్లోని పోర్టు ప్రాంతంలో మంగళవారం భారీ పేలుళ్లు జరిగినాయంట. ఈ పేలుళ్ల దాటికి పెద్ద పెద్ద భవంతులు సైతం నేలగూలిపోయినాయంట. పాపం దీంతో 100 మందికి పైగా చనిపోయారంట. బీట్రూట్లోని పోర్టు ప్రాంతంలో పేలుళ్లు చూస్తే చాలా బాధ ఉందల్లా. భారీ భూకంపం వస్తే ఏ స్థాయిలో విధ్వంసం ఉంటుందో అంతకన్నా ఎక్కువ స్థాయిలో భారీ ఆస్తి ప్రాణ నష్టం కూడా జరిగిందంట. ఇప్పటికే 100 మందికి పైగా చనిపోయారంట. ఆ కూలిన గోడల కింద ఇంకా చాలా శవాలుంటాయని అక్కడ అధికారులు చెప్తున్నారు. పేలుడు జరిగే రోజు గడిచిపోతున్న ఓడరేవు నుంచి ఇంకా పొగ వస్తూనే ఉంది. వీధులన్నీ శిథిలాలు దెబ్బతిన్న వాహనాలతో నిండిపోయినాయంట. పాపం తల్లిని పిల్లను తల్లి చూసుకోకుండా అయిపోయిండ్రు. ఈ పేలులకు కారణం ఓడరేవు వద్ద ఓ గిడ్డంగిలో నిల్వ చేసిన 2700 టన్నుల అమోనియం నైట్రేట్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఆ దేశ అంతర్గత మంత్రి మొహమ్మద్ ఫాహ్మీ సార్ చెప్తున్నాడు. అయితే ట్రంప్ మాత్రం ఈ పేలుళ్లపై డౌట్ ఉందని అంటున్నాడు. ఏదైతేనేం గింత మంది చచ్చిపోయినరు పాపం. ఇగోనల్లా గివి ఇయాల్టి ఖతర్నాక్ కబుర్లలోని ముచ్చట్లు. మళ్ళీ రేపటి మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. అంతవరకు ఉంటాయిగా. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।